వీడేడి హలో వస్తున్నాడు లలిత్ వస్తున్నాడు. ఎంతవరకు చదువుకున్నావు? ఎంతవరకు రానన్నా లలిత్ దా వెయిటింగ్ ఫర్ యూ. నమస్తే నాన్న. నమస్తే నమస్తే బంగారాలు. నెక్స్ట్ ఇవాళ ఎంతవరకు చదువుకున్నా? మనం రెండు ఫస్ట్ చా అక్షరాలు రాసాం. ఇప్పుడు రెండో చా ఒత్తులు రాసి ఇంకా మీరు అక్షరాలు చెప్పాలి. చా తర్వాత జాకి వెళ్దాం. జా 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 చా చా ఒకటే కదా, కొద్దిగా సిమిలర్ కాదు. జాకి వెళ్దాం. జా చెప్పేసేయండి. జా 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 చెప్పండి. జా జా జీ జీ జు జు జురు జురు జే జే జై జో జో జౌ జం జహా. जा जा जी जी जू जू ज ज जे जे జురు జురు जुरु जुरु जे जे जय जो जय जो जो జో जौ జౌ जो जो जौ जम जहा. గుడ్. అయిపోయిందా? తర్వాత దీనిలో డిక్టేషన్స్ చెప్తా, రాసుకోండి. హాయ్, వచ్చారా? మీకోసం వెయిటింగ్. ఇట్సేపు ఏంటి? 11:35 గారు. సరే, కమాన్. జా చెప్పండి. జా. కావ్య ఏది? కావ్య కావ్య ఎంతవరకు వచ్చావు? నేను కక్క గగ్గాలు నేర్చేసుకున్నాను మ్యామ్. అవన్నీ వచ్చేసాయి. వచ్చినాయా? ఇంతాలు కూడా నేర్చేసుకున్నాను. అయితే వాళ్ళు జా చెప్తావా? జా జిజ్జి చెప్పండి. జాకి ఒత్తులు చెప్తాను. జాకి ఒత్తులు అది చెప్పు. లేదు కాదొచ్చు మ్యామ్ దానికి. జా జా చా వద్దులే, జా చెప్పు. జజ్జా వచ్చు దానికి. చెప్పండి. ఎవరో ఒకరు స్టార్ట్ చేయండి. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. జాది స్టార్ట్ చేయాలా మ్యామ్? జా 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 జీ జీ జు జు జృ జృ జే జే జై జో జో జౌ జం జహా. నువ్వు చెప్పరా. जा 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 जी जी जू 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 జృ जे जे जय जो जो जौ जम जहा. నువ్వు చెప్తావా కావ్య? ఓకే. జా జా జీ జీ జూ జూ జృ జృ జే జే జై జో జో జౌ జం జహా. వెరీ గుడ్. మరి చెప్పావు బాగానే. ఎందుకు అయిపోయిందా? డిక్టేషన్ డిక్టేషన్ డిక్టేషన్. జలజ 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 జలజ. జారు జారు. జెండా. జాకే పంపిస్తే జే, సున్నా సున్నా, జం డాకు దీర్ఘమిస్తే డా. జెండా. జాగీరు. జా దీర్ఘమిస్తే జాగ దీర్ఘమిస్తే జా, గా గుడిస్తే గీ, గీకు పొల్లిస్తే గీ, రా కొమ్మిస్తే రు. జాగీరు జాగీరు. జడ. జాడ జడ. జడ. జొన్న. జో జాకొత్తమిస్తే జో, నా ఒత్తొచ్చా? అప్పుడు చెప్పా, మర్చిపోయి ఉంటారు. నాకొత్తు. జొన్న.
జాగా, జాగ దీర్ఘమిస్తే జా, గాకు దీర్ఘమిస్తే గా, జాగా. జారు, జాగ దీర్ఘమిస్తే జా, రా కొమ్మిస్తే రు, జారు. మ్యామ్ జారు చెప్పారు. చెప్పానా? జమున, జమున, జా మా కొమ్మిస్తే ము, నా, జమున. జెండా, జాకే తోమిస్తే జే, చెప్పానా? మ్యామ్ జెండా కూడా జెండా చెప్పారు. చెప్పారు. చెప్పానా? జక్కన, జా కాకొత్తిస్తే కా, నా, జక్కన. కాకొత్తు గుర్తుందా? కాకొత్తు, జక్కన. గుర్తు లేకపోతే వదిలేసేయండి. నెక్స్ట్ మొత్తం ఇవన్నీ చెప్పిన తర్వాత ఒత్తులకు పోదాం. లైట్ గా చెప్పిన తర్వాత జక్కన. జారు ముడి, జారు, జాగ్రత్త వేస్తే జారు ముడి, ముడి. ఎమ్ము మా కొమ్మిస్తే ము, డి, డా కొమ్మిస్తే డు, డి, జారు ముడి. జంఝాటము, జాక్ సున్నా పెడితే జం, రెండో జా దీర్ఘం, జంఝాటము, జంఝాటము. జాక్ సున్నా పెడితే జం, రెండో జా, జాగ దీర్ఘమిస్తే ఝా, ట, ము, జంఝాటము. జీవము, జీవము, జాకొమిస్తే జీ, జీకు పోలిస్తే జీ, వా మా కొమిస్తే ము, జీవము. జీవము. జర జర, జారా, జర, జర జర. జమా, జామా, జమా, జామా, జమా. జలము, 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 జలము అంటే వాటర్, జలము. జగము, జగము, జగము. మ్యామ్ 10 వర్డ్స్ అయిపోయినాయి. 10 వర్డ్స్ అయినా 15 రాయండి ఈసారి. ఓకే, జగము. మ్యామ్ 15 కూడా అయిపోయాయి. అయిపోయినాయా? సరే స్టాప్. చెప్పు, నువ్వు చెప్పు ఫస్ట్. జలజ, జారు, జెండా, జాగేరు, జడ, జొన్న, జాగా, జమున, జక్కన్న, జారుముడి, జంజాటము, జీవము, జరజర, జమ, జలము, జగము. బ్యూటిఫుల్, వెరీ గుడ్. నెక్స్ట్ మ్యామ్ నీతో నువ్వు కొన్ని చెప్పు. రాసింది దాని వల్ల అవ్వలా. ఇది దీనికి రాదు మ్యామ్ రాయడానికి. ఫోన్లే దాన్ని చెప్పండి తర్వాత. చెప్పండి. జలజ, జారు, జెండా, జాగేరు, జడ. దాని పేరు నాకు రాలేదు. అయితే జర జర, జా, జమా, జా, జలము, జాగము. జగముని జాగము. జగము, జగము. అయిపోయిందా? చెప్పరా? అదే రాసింది తను. అంతవరకు రాసావా? ఏంట్రా, మొదటి నుంచి వస్తున్నావు కదా, నేర్చుకోవాలి కదా. అక్క చూడు మంచిగా చేస్తుంది కదా. నెక్స్ట్ టైం నుంచి ఫాస్ట్ ఉండాలి, ఓకేనా?
నెక్స్ట్ నువ్వు నెక్స్ట్ టైం నుంచి చెప్పాయి హా. కావ్య. ఓకే మ్యామ్. ఓకే నెక్స్ట్ బాయ్స్. ఓకే. బాయ్స్ జల జలజ జారు జాగా జగరు జాగీరు గుడి గుడి కొమ్ము జాగీరు జాగీరు జడ ఉమ్, ఉన్న జోగా జగ జమున ఆ? ఆ? జమున జమున జగన్న జక్కన్న అక్కర్లే అది కష్టం. కావత్ చెప్పలేక ఎప్పుడో చెప్పా. జక్కన జక్కన జవముడి జారుముడి జారుముడి జీవము ఆ, జర ఉమ్, జామ ఉహు. జాగా జాదా ఏం మరిది జలము చెప్పాడు జలము. జగము జగము లాలేదు జగము. ఉమ్. అయిపోయిందా? అయిపోయింది. జలజ ఉమ్, జారు ఉమ్, జెండా ఉమ్. జగీవు ఉమ్? జాగీరు ఉమ్, జాగీరు జాదా జడ జోన ఆ, ఆ? జొన్న ఉమ్, జాగా ఉమ్, జవన్న జమున ఉమ్. జమ్ముడి జారుముడి జారుడి ఆ, జంజాటము జంజాటము చెప్పలే వీటి చెప్పలే జంజాటము. ఆ, చెప్పలే. ఆ, జీవము జీవము జర ఉమ్, జమున అదేనా? సరేనా జలము జలము జగము గుడ్. గుణించుకొని మంచిగా చదువుతున్నావు. కరెక్ట్ అయిపోయిందా? జగము లాస్ట్. మంచి అలా మెల్లిమెల్లిగా చదువుకున్నా కరెక్ట్ గా చెప్పాలి వర్డ్. అట్లా అనుకొని చెప్పాలి. ఇద్దరు బాగా చెప్తున్నారు కానీ కాన్సన్ట్రేషన్ చదవట్లేదా? తెలుగు వాచకం బుక్ చదవట్లేదా? తెచ్చుకున్నారు కదా? అసలు ఇంట్రెస్ట్ చదవట్లేదు. చూపించట్లేదు అండి. అలా కుదరదు. రేపు గనక తప్పు చెప్తే నించోబెట్టి గొడ కుర్చీ వేయిస్తా. గొడ కుర్చీ తెలుసా? తెలుసా పని?
పాత రోజుల్లో కుర్చీ ఎట్లా ఉంటుంది అట్లా కూర్చోబెడతారు గోడ మీద మిమ్మల్ని, గోడ దగ్గర కుర్చీలాగా కూర్చోవాలి, కుర్చీ ఉండదు, కూర్చోవాలి, దాన్నే కుర్చీ బ్యాలెన్స్ అంతే. అది యోగా లాగా మీకు కుర్చీ ఉండదు, కుర్చీ లాగా కాళ్ళు కింద పెట్టి ఇట్లా కూర్చోవాలి. అది ఎంతసేపు తెలుసా? 1/2 hour. కాళ్ళు నొప్పి పెడతాయి. దట్ ఈస్ కాల్డ్ గోడ కుర్చీ పనిష్మెంట్. రెండో పనిష్మెంట్ ఎట్లా చేసేవాళ్ళు తెలుసా? పాత రోజుల్లో చెవులు మెలిపెట్టేవాళ్ళు, చెవులు ఇట్లా గట్టిగా తిప్పేవాళ్ళు, కుయ్యి కుయ్యి అని అరిచినా వదిలేవాళ్ళు. ఇంకోటి ఏం తెలుసా? 2 చెవులు పట్టుకొని ఎత్తేవాళ్ళు. ఎంత పనిష్మెంట్స్ తెలుసా పాత రోజుల్లో? ఇప్పుడు ఇట్లా అనగానే పేరెంట్స్ వచ్చేస్తున్నారు, మా అబ్బాయిని ఎందుకు అన్నావు, మా అబ్బాయిని ఎందుకు కొట్టేవాళ్ళు? కొడితేనే కదా చదువు వచ్చేది, తిడితేనే కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం అంటలేదు, అందుకని మీరు అసలు చదవట్లేదు, మానేశారు. అవునా? గురువుగారంటే భయం లేదు. గురువుగారంటే భయం ఉందా? లేదు, లేదు. భయం ఉండాలి. గురువు అంటే భయం ఉండాలి. భయం ఒకటి, భక్తి ఉండాలి. భక్తి ఒకటి, గౌరవం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే చదువు వస్తుంది. టీచర్ ఈజ్ గాడ్. టీచర్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్, నెక్స్ట్ టు మదర్. తల్లి దైవం. గురువు భక్తితో గురువు చెప్పింది వినాలి. అర్థమైందా? నెక్స్ట్ టైం క్లాస్ లో మీ ఇద్దరు మంచిగా చెప్పాలి బాగా. నువ్వేమో ఎగ్గొడుతున్నావు, నువ్వు బాగా చదువుతున్నావు, కానీ నువ్వేం చేస్తున్నావు అంటే మధ్య మధ్యలో స్కిప్ చేస్తున్నావు. లలిత్ ఏం చేస్తున్నాడు అంటే వాడు మంచి గుణించుకొని చదువుతున్నాడు. ట్రైయింగ్, హీస్ ట్రైయింగ్ ఎ లాట్. నెక్స్ట్ టైం బెటర్ లక్. గర్ల్స్, వాట్ అబౌట్ యూ? ఎక్కడ ఉన్నారు గర్ల్స్? గర్ల్స్ మీ సంగతి ఒక్కొక్కళ్ళది. తను చాలా 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 బాగా చేస్తుంది. తనైతే మొదటి నుంచి. తన పేరు మర్చిపోయి, ఏం పేరు? తేజస్వి. తేజస్వి అయితే స్టార్టింగ్ నుండి డే 1 నుంచి షీఈస్ ట్రైయింగ్ టు లెర్న్, నేర్చుకున్నది బాగా. తినేంటి కొంచెం బద్దకిస్తుంది. అవునా? నీ పేరేంటి? నిహిత. నిహిత. నిహిత ఏం చేయాలంటే బాగా ట్రై చేయాలి నాన్న, కేర్లెస్ చేయకూడదు. ఒక్క 1 month చెప్తా, 1 month లో వచ్చేసేయాలి, చదివేసేయాలి. మీరు ఇంకోళ్ళకి చెప్పాలి. మీరు ఏం చేస్తారంటే ఈ 2 months నేర్చుకున్న తర్వాత బుజ్జి పిల్లలు ఉంటారుగా, 5 years 6 years, వాళ్ళకి తెలుగు నేర్పండి. మీరు బాంబేలో వచ్చేస్తుంది, మీకు వస్తుంది, వాళ్ళకు వస్తుంది. అలాంటివన్నీ చేయాలి. తెలుగేలే. మేము మెట్రోస్ లో మొత్తం తిరిగాం. కలకత్తా, బాంబే, అహ్మదాబాద్, తర్వాత మెడ్రాస్, అన్ని తిరిగాం. కానీ తెలుగు కంపల్సరీ ఇంట్లో కూర్చోబెట్టి చెప్పేదాన్ని, ఇంగ్లీష్ అసలు మాట్లాడిచ్చేదాన్ని కాదు. సో ఇప్పటికీ వాళ్ళు తెలుగు బాగా మాట్లాడతారు. అది మన మదర్ టంగ్, మాతృభాషకి వాల్యూ ఇవ్వాలి కాబట్టి తెలుగు కంపల్సరీ నేర్చుకోవాలి. ఇప్పుడు మర్చిపోయినా చదువుల్లో పడి ఐఐటి అని, మనం ఎంసెట్ అని చదువుతుంటాం కదా, మర్చిపోయినా కానీ ఒకసారి వచ్చింది అనుకో, లైఫ్ లో మళ్ళీ ఇంకోసారి నేర్చుకుంటే 15 రోజుల్లో వచ్చేస్తుంది తెలుగు. ఎక్కడికి పోయినా మన భాషను మర్చిపోకూడదు. అందుకని నిహిత, నువ్వు హార్డ్ వర్క్ చేయాలి బాగా. ఏమా? పెద్ద బాల శిక్షలు ఎన్ని ఉన్నాయిగా, అసలు దానికి డీటెయిల్ లేదు. మా మనవడికి పెద్ద బాల శిక్ష కొనిచ్చా. వాడు ఇక్కడికి వస్తాడు, లండన్ లో ఉంటాడు. లండన్ నుంచి వచ్చినప్పుడల్లా వాడికి ట్యూషన్ పెట్టిస్తా తెలుగు. ట్యూషన్ నేర్చుకోవాల్సిందే తెలుగు. అందుకని పెద్ద బాల శిక్ష ఓపెన్ చేయండి. ముగ్గురు ఒక ఇంట్లో ఉన్నారు కాబట్టి దట్ ఈస్ ద బెనిఫిట్. ముగ్గురు చక్కగా కూర్చొని పెద్ద బాల శిక్ష ఓపెన్ చేసుకొని ఒక్కొక్క లెటర్స్ చదివి, ఆ లెటర్స్ చూడకుండా మమ్మీనో డాడీనో డిక్టేషన్ చెప్పానండి ఎవరో ఒకరిని. మంచిగా నేర్చుకోండి. మిగతా నెక్స్ట్ టైం బెటర్ లక్. కావ్య, నువ్వు నేర్చుకుంటున్నావు, నేర్చుకో. ఈ రేపు చెప్పనా వద్దా? చెప్పండి, మేము వస్తాము. రేపు ఫ్రీ అయినా అందరూ? మేము ఫ్రీ, హాలిడేస్. మీరు ఎప్పుడు ఫ్రీ అంటే అప్పుడు కంటిన్యూ చేద్దాం ఈ నెలలో హాలిడేస్ లో. మళ్ళీ స్కూల్స్ ఉంటే కష్టం. ఓకే ఓకే. సరే, శ్లోకాలు చెప్తారా? సరే, శుక్లాం. ఓకే. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ధర్మ ధర్మక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రే సమవేత సమవేత యుత్సవః నియుత్సవః మామకాః మామకాః పాండవాశ్చైవ పాండవాశ్చైవ కిమ కుర్వత ఇమ పూర్వత
సంజయ Injaya. సంజయుడు సంజయ Sanjaya. Sanjaya. అయితే గూగుల్లో ధర్మక్షేత్రి అని కొట్టండి వస్తుంది చదవండి Okay. నెక్స్ట్ నాకు చెప్పాలి ఓకే బాయ్ Bye. ఓకే జాతోటి రేపేంటి చాచా జాజా ఇని టా రేపు టాకి వెళ్దాం ఓకే Okay. బాయ్స్ 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 కమ్ ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రే సమవేజ యుత్సవః మామక పాండవ్ చైవ కిమ కరి కిమ కుర్వత సంజయ నేను చెప్తా చెప్పండి నేను చెప్తా ధర్మక్షేత్రే చెప్పండి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమ కుర్వత కుర్వత సంజయ గూగుల్లో ధర్మక్షేత్రాన్ని కొట్టండి రాసుకోండి బ్యాడ్ చేయండి రేపు చెప్పాలి ఓకేనా ఇవాళ ఎంతవరకు చెప్పుకున్నాం మనం ఎంతవరకు చాచా జాజా అయిపోయిందా ఇని టా టా చెప్దాం రేపు టా బుక్ తీయండి తెలుగు వాచకం తీసి చెప్పినంత వరకు మమ్మీని కానీ డాడీని కానీ అమ్మని కానీ నాన్నగారిని కానీ డిక్టేషన్ చెప్పమనండి వాటి మీద ఇంకా 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 మొత్తం అయిపోతే ఒత్తులు పొత్తులు చెప్పుకుందాం అశ్రద్ధ చేయొద్దు జాగ్రత్తగా చదవాలి క్లాస్కి ఎప్పుడు రావాలని ఉండాలి అర్థమైందా ఓకే భయ చాలా మెల్లిగా వెళ్దాం స్లోగా వెళ్దాం స్ట్రాంగ్ గా నేర్చుకుందాం ఓకేనా బోర్ కొట్టకుండా ఓకే ఓకే బాయ్ నమస్తే చెప్పండి నమస్తే గురువు గారు నమస్తే గురుగారు గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ బాయ్ బాయ్